सर 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 मेरे सर మంచిగా చేస్తున్నారు. ఏ క్లాస్ లో ఉన్నారు? 5th క్లాస్ కోసం కొంచెం ఈజీ ఉన్నాయి. నేను రోజు బడికి వెళ్తాను. ఈ రకంగా ఒక మంచి కార్యక్రమం జరగడము దానికోసం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలో కూడా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మాట్లాడుతుందో వచ్చిన సంవత్సరం నుంచి దాన్ని పూర్తి క్రింది లెవెల్ అంటే ప్రాథమిక పాఠశాల నుంచి కార్యక్రమం తీసుకుంటే కిందికి వెళ్ళి ఫౌండేషన్ కట్టిబడదనే ఉద్దేశంతో కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో భాగంగా జిల్లాలో ఉన్న 7 సెంటర్లు వెంకట్రాపేటకి వచ్చింది చూసినప్పుడు ఇలా మ్యాథమెటిక్స్ అంటే లెక్కలు దాంతోపాటు భాష లెక్కలు ఉన్నప్పుడు 2+4 అయితే ఎంత సింగిల్ డిజిట్. ఒక అబ్బాయి చూసి ఒక అబ్బాయి డబుల్ డిజిట్స్ 11, 12 కలిపితే ఎంత, 12, 14 కలిపితే ఇట్లా సింగిల్ డబుల్ డిజిట్స్ 100% బాగా చేస్తున్నారు. ఇంకో అబ్బాయి 3 డిజిట్స్ 315, 400 ఎంత ఇట్లా చేసి చాలా బాగా 100% బాగా చేసి వాళ్ళ తెలుగు మీడియం పిల్లలైనా కూడా ఇంగ్లీష్ కూడా చక్కగా అర్థం చేసుకుంటాను మాట చెప్తాను. నిజంగా సంతోషం అనిపిస్తుంది పిల్లలు చూస్తే. వాళ్ళ 5వ తరగతి నేను చదువుకున్నప్పుడు మాకు 5వ తరగతి ఏబిసిడీ చెప్పింది. 5వ తరగతి వాళ్ళు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు, చాలా మంచిగా అనిపిస్తుంది. చిన్నప్పుడు అభ్యకసం ఒకటి ఉంటుంది, నుంచి అలా ఇల్లు ఉంటుంది, ఒకదాని 1, 2, 3, 4 మేము చదువుకున్నప్పుడు దాంతో లెక్కలు చేస్తారు. వాళ్ళు కంప్యూటర్ పెట్టుకొచ్చి చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఏమో భాష, తెలుగు భాష, ఇంగ్లీష్ భాష. తెలుగులో అబ్బాయి చెప్పింది కరెక్టా కాదా అనేది తెలుసుకున్నందుకు మళ్ళీ రిపీట్ చేస్తే తెలుసుకుంటారు ఇంగ్లీష్లో. సో ఈ రకంగా ఇప్పుడు చిన్నపిల్లలు ఆడికెళ్ళే ఫౌండేషన్కి మనం జాగ్రత్త చేసుకుంటూ పోతే రానున్న రోజుల్లో ఇప్పుడు సమాజం అంటే సిస్టమ్ ఎంత ఫాస్ట్గా పోతుందంటే అటు తిరిగి 3 నెలల క్రితం ఇంకో కొత్త వస్తుంది. సో దాన్ని కూడా మనం అందిపుచ్చుకొని ఈ టెక్నాలజీలు ఏవైతే మనకు లాభం అయిందో పిల్లలకు లాభం అయిందో దాన్ని తీసుకుని ఆ రకంగా పోదాం ఉద్దేశంతో దర్శనానికి శాఖ మంత్రి కూడా మన పక్క వాళ్ళే శ్రీధరబాబు గారు మనకు మన మంత్రి. సో తప్పగా నేను బాగా కష్టపడి చేస్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పెద్ద సబ్జెక్ట్, ఇప్పుడు ప్రపంచంలో మొత్తం నడిచే సబ్జెక్ట్ అదే. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు హైదరాబాద్
రాజధాని కావాలని ఒక ఆలోచనతో చేస్తుంది. దానికి అనుకూలంగానే అడుగులు దీన్ని అందిపుచ్చుకొని చేస్తున్న పిల్లలకు ఈ ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా నా తరఫున అందరు పిల్లలు ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలకి ఏంటంటే మీరు దేనికి చింతపడద్దు, భయపడద్దు. మీకు కార్పొరేట్ హై స్కూల్ ఏదైతే పెద్ద పెద్ద స్కూల్ ఇప్పుడు చైతన్య వాళ్ళకన్నా మంచిగా చదువు చెప్పించే శక్తి మాకు చెప్పిస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళకన్నా మంచిగా ఉంది. మీరు పేరెంట్స్ కొన్ని సంవత్సరాలు తేడా వచ్చింది. నేను చార్జ్ చేసుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన నియోజకవర్గంలో 202 స్కూళ్ళు ఆశ్రమ స్కూల్లో రాష్ట్రం కానీ దాంట్లో మొట్టమొదటి రాష్ట్రం 45 కోట్లు తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపౌండర్ కానీ వాష్రూమ్స్ కానీ ఫ్యాన్లు, కరెంట్లు, లేకపోతే గేట్లు లేవు, తాళాలు లేవు, బాత్రూమ్లు లేవు, పెయింట్ ఇక్కడ బస్సులకి వెళ్ళి ఆల్మోస్ట్ అందరికీ 40 కోట్లు తీసుకొచ్చింది. తర్వాత కూడా 15-16 కోట్లు వస్తుంది. దాదాపు పైన ఇక్కడ మిగిలిన కూడా చేసే కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా చేసిన తర్వాత ఆలోచన ఏమిటంటే గ్రామాలకు పోయి పేరెంట్స్తో మీటింగ్లు పెట్టి కొంచెం చేస్తే ఎక్కువ అయిద్దని ఆలోచనలో దురదృష్టవశాత్తు పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో అది కుదరలేదు. ఈ లోపల స్కూళ్ళు మొదలైంది. కానీ 15,000 కోట్ల చిల్లరంతో ఉండే స్కూల్లో అడ్మిషన్ ఆ తేడాతో 4,000 మంది పెరిగింది. 19,000 చిల్లర మంది అంటే 4,500 మంది విద్యార్థులు అంటే స్కూల్ కొంచెం కొంచెం డీసెంట్గా చేస్తేనే పెరిగింది. ఈ సంవత్సరం ఉన్నది తెచ్చుకున్నాం. అందరం విద్యాశాఖ పట్టుకొని మొత్తం దిగి ఇంకెంత పెంచాలి అనే కార్యక్రమం తీసుకొచ్చేస్తాం. ఇవాళ ఒక్కటి చెప్తాను, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అధ్యాపకులు నిజంగా కూడా వాళ్ళ శక్తిని వాడితే ప్రైవేట్ స్కూల్లో ఇవ్వడానికి రాదు. కాకపోతే మరి వాళ్ళ తప్పు అనలేదు. వాళ్ళకు సరైన గైడెన్స్, డైరెక్షన్ ఇవ్వక ప్రభుత్వం తప్పు చేసి కొంత వాళ్ళు చేసి ఏమనుకోకండి, వాస్తవాలు చెప్తుంది. నేను మేము చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ చెప్పారు, ఆ రకంగా చేశారు. మా అంతగా మాతృదేవో, పితృదేవో, ఆచార్యదేవో. తల్లి మొదటి గురువు అయితే తల్లి, రెండో గురువు అయితే మూడో గురువు. 5 సంవత్సరాల తర్వాత పిల్లలు బయటకు వచ్చినాక 20 సంవత్సరాలు మిత్రులు. ఆ బాధ్యత మీరు సరైన నిర్వర్తిస్తే సమాజానికి బాగా చేస్తారు. అదొక్కటి మీరు ఈ సైడ్ నుంచి మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలని చేసిన సిద్ధంగా మీకు ఏదైతే బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యత 100% చేయాలి. మీరు చేస్తే నా అంత మంచి చేయకపోతే నా అంత చెడు. ఇక్కడ పిల్లల భవిష్యత్తును చెడగొట్టాక మనకి ఇచ్చింది పిల్లల భవిష్యత్తు బాగుపడాలని ఇచ్చింది. ఒక పిల్లని కాదు, ఒక కుటుంబాన్ని నాశనం చేస్తాం. అంటే ఇక్కడ పిల్లల్ని నాశనం పెట్టుకుని వాళ్ళకు పూట తినకుండా పిల్లల్ని పంపించి స్కూల్ పంపించి చేస్తే చదువుకుంటే మాకేమైనా చేస్తానని చేస్తున్నారు. దాన్ని దృష్టి పెట్టుకుని మీ అందరికీ ఇలా ఈ సమాజంలో కానీ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప ఫ్యాకల్టీ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ. ఎడ్యుకేషన్ గొప్ప ఫ్యాకల్టీ సార్, జీతాలు ఎక్కువ తక్కువ బోనని. ఎడ్యుకేషన్ కన్నా గొప్ప ఫ్యాకల్టీ గౌరవ సమాజం వేరే ఎవరికి. అక్కడ ఎంత కలెక్టర్ అయినా కూడా టీచర్ వచ్చి 3 తరగతి చెప్పిన టీచర్ని సార్ అంటారు, ఎమ్మెల్యే అయినా సార్ అంటారు. అది గుర్తుపెట్టుకుంటే మీ గౌరవం ఎంత సమాజంలో అర్థం చేసుకుని ఆ పని చేయండి. మీ గౌరవం ఉంటుంది, మా గౌరవం. ఇది రెండోది. ఇక్కడ చూసిన ఇప్పుడు నేను 2-3 సమస్యలు ఉన్నాయి. ఇక్కడ డైనింగ్ హాల్ ఉన్నది. సరే ఏ స్కీమ్లో తీసుకున్నా కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు స్కూల్ ఏపీఐ లోపల డైనింగ్ హాల్ పూర్తి కంప్లీట్ చెప్పేస్తాను. ఇది మొదటిది. రెండోది ఆ బోర్ వాటర్ చూసిన అది కూడా రేపు సుమారు RWS ఇద్దరు వస్తారు. వాటర్ తీసుకొని చెక్ చేసి వాటర్ మంచిగా ఉంటాయి ఫ్లష్ అవుట్ చేసి మీకు మళ్ళీ స్కూల్ ఏపీఐ లోపల వాటర్ ప్లాంట్ 150 మంది పిల్లలు ఎట్లా చదవాలి, నంబర్ ఎట్లా నేర్చుకోవాలి, దానికి సంబంధించిన ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఒక పెద్ద నేమ్గా కనిపిస్తున్నాయి, కానీ చాలా సింపుల్ కాన్సెప్ట్ ఉన్నాయి. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఎట్లా అంటే, సపోజ్ ఒక చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒక కంప్యూటర్లో ఇస్తున్నాం, దానిలో లాంగ్వేజ్ 2 రకాల లాంగ్వేజ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ న్యూమెరిక్స్, మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో ఎట్లా ఉంటుంది అంటే, సపోజ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఒక సెంటెన్స్ వస్తుంది, వాళ్ళకి వర్డ్ వస్తుంది. ఆ వర్డ్ వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తారు. ఆ ప్రొనౌన్స్ కరెక్ట్ చేశారా, మిస్టేక్స్ ఉంది, ఆ వర్డ్కి ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉండాల్సింది వాళ్ళు క్లిక్ చేస్తే తెలుస్తుంది. వాళ్ళు ఏం ప్రొనౌన్స్ చేశారు ఆ దాని మీద క్లిక్ చేస్తే 2 తెలుస్తుంది. సో వాళ్ళకి స్లోగా ఒకటి చేంజెస్ వస్తుంది.
స్లోగా వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అవుతుంది, సెంటెన్స్ చదవగలుగుతారు. సేమ్ గా మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ చిన్న చిన్న ఎడిషన్స్ వస్తుంది, తర్వాత వాళ్ళు ఎంత డిఫైన్ అవుతారు, డిఫికల్టీ లెవెల్ అట్లే ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని బట్టి వాళ్ళకి లెర్నింగ్ అవుట్కమ్ కొంచెం మంచిగా వస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫస్ట్ ఎన్రోల్మెంట్ పెంచాలి, తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది. మీ అందరికీ తెలుసు, కొంచెం టైం ముందు మనం టీచర్స్కి జాయినింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టీచర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యారు. సేమ్ ఆ ఫెసిలిటీస్ సంబంధించిన దాదాపు మన జిల్లాలో 100 crores పైన నా టైంలో బిల్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా బాకీ ఉన్నాయి, అది కూడా పూర్తి చేస్తాము. అన్ని స్కూల్స్లో దాదాపు అంటే ఎక్కడైనా లేవు అంటే అక్కడ చేస్తున్నాము. మళ్ళీ 14-15 ఇంకా టాయిలెట్స్కి వచ్చింది, కానీ అన్ని స్కూల్స్లో ఫంక్షనింగ్ టాయిలెట్ విత్ వాటర్ కనెక్షన్ దాదాపు అన్ని ప్లేస్లో ఉన్నాయి. సేమ్గా కంపౌండ్ వాల్ కూడా అన్ని ప్లేస్లో చేయిస్తున్నాము. నెక్స్ట్ టార్గెట్ కిచెన్ సెట్. పిల్లలు చాలా తక్కువ ఉన్నాయి, 8 members 10 members, దానికోసం కూడా మనం ఎక్స్పెండిచర్ చేస్తున్నాం. సో మన మేజర్ అవుట్కమ్స్ మనకి ఏం రావాల్సింది, ఖచ్చితంగా నెక్స్ట్ టైం మనకి స్కూల్స్లో పిల్లలు ఇన్వాల్వ్మెంట్ పెంచాలి.